అందుకే మీకు 12 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల లోపు యేసు జీవితం గురించి ఎలాంటి ఆధారాలు కూడా మీకు బైబిల్లో లభించవు. ఎందుకంటే ఆయన ఆ వయసులో ఇజ్రాయెల్ దేశంలో పెరగలేదు కనుక. యేసు చిన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పెరగలేదు అని చెప్పడానికి మరొక బలమైన ఆధారం మనకి మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతుంది. యేసుకి ఆకలయ్యి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఆ చెట్టు మీద ఎలాంటి పళ్ళు కూడా దొరకవు. కారణం ఏమిటంటే అది పండ్ల కాలం కాదు గనుక అని ఉంటుంది. ఒక దేశంలో పెరిగేటటువంటి చెట్ల జాతికి ఏ కాలంలో పళ్ళు కాస్తాయి అనే విషయం ఆ దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది. ఆయనకి ఆకలయ్యింది, పళ్ళేమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు అని బైబిల్ చెప్తుంది మనకి. మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ ఏదో అకాలపకాయలు దొరుకుతాయి, పిందెలు దొరుకుతాయి, కుక్కమూతి పిందెలు దొరుకుతాయి, ఇవేమీ లేవు అక్కడ. ఇవన్నీ వీళ్ళ వ్యాఖ్యానాలు, భాష్యకారులు మేధావులు చేసినటువంటి వ్యాఖ్యానాలు తప్ప బైబిల్ అలా చెప్పట్లేదు. కనుక దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే